హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. ఇవాళ మామిడికాయలతో పెసరపప్పు చారు భలే కమ్మగా ఉంటుంది తెలుసా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా కుక్కర్లోకి 1.5 గ్లాస్ పెసరపప్పును తీసుకుని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని దోరగా వేయించుకుని 2 సార్లు కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇది ఒక ½ an hour నానితే సరిపోతుంది. ఇప్పుడు బాగా పుల్లగా ఉన్న మామిడికాయలను తీసుకుని పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పప్పులోకి అవసరమైన ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కూడా తరిగి పెట్టుకోండి. మామిడికాయని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. ఎంత పులుపు ఉంటే పప్పుచారు అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న పెసరపప్పులోకి తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి ఒక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 3 to 5 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది పప్పు. ఇలా మెత్తగా ఉడికిపోయిన పప్పులోకి 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దీన్ని మెత్తగా రుబ్బేసుకోండి. పప్పు గుత్తో కానీ మ్యాషర్తో కానీ మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ పోసుకోండి. కన్సిస్టెన్సీ మన టేస్ట్కి అనుగుణంగా పోసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని తాలింపు కోసం పాన్ వేడి చేసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, 2 లేక 3 ఎండుమిరపకాయలు. ఇవి కొంచెం వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, వీటిని కూడా వేసి బాగా వేయించుకుని పప్పులోకి కలుపుకోవాలి. ఈ తాలింపులో పప్పుచారు ఒక్క 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది. కమ్మగా వాసన వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో కావాలనుకున్న వాళ్ళు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు మామిడికాయ కాంబినేషన్లో పప్పుచారు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.